ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తాం. ఆరాధన వర్తమానంలో మరి తీసుకున్నటువంటి ఆ టాపిక్నే ప్రభు బలవర్తమానం కొరకై సిద్ధపరిచారు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మాత్రం చదువుకుందాం. ప్రియులారా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. అందరికి సచేతులు పైకిద్దాం. హల్లెలూయా. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. ద్రాక్ష చెట్టు యేసయ్య అయితే, తీగలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేనే. కాబట్టి నీతో నాతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది నాకు కాదని అనుకుంటే పొరపాటు. ఏమన్నా దేవుని వాక్యం మన ముందుకు వచ్చినప్పుడు నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని పరిశీలన చేసుకోవాలి. అలా కానప్పుడు మనం మందిరానికి రావటం వ్యర్థం కదమ్మా. దేవుడు తన సన్నిధిలో తన మాటల ద్వారా మీరు ఎలా ఉన్నారో చూడండి అని తన వాక్యం అనే అద్దాన్ని మన ముందు పెడతాడు. అద్దం ముందు నిలబడినప్పుడు మనం ఎలా ఉన్నామో చూసుకొని ఏం చేస్తాం? ముఖం మురిగ్గా ఉంటే కడుక్కుంటాం, బట్టలు మురిగ్గా ఉంటే మారుస్తాం, తల సరిగ్గా లేకపోతే దూకుంటాం కదండి. అలాగే దేవుని యొక్క వాక్యం ప్రభువారు మన ముందు పెడుతున్నాడు. మన ముందు పెట్టినప్పుడు మనం ఏం చేయాలండి? మనం సరి చేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళరు. కనుక ఇక్కడ చూడండి, మరి ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అని అంటే 4వ వచనంలో ప్రాముఖ్యంగా, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క 15వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా చాలా చోట్ల కూడా చెప్పబడినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అన్నట్లయితే మీరందరూ గమనించే ఉంటారు. నిలిచి ఉండండి, నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. ఎక్కడ? లోకంలో కాదు, పాపంలో కాదు, శాపంలో కాదు, దేవునిలో, దేవుని వాక్యములో. ద్రాక్ష చెట్టులో తీగ నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అంటే ఏంటో మనందరికి బాగా తెలుసు. నిలిచి ఉండటం అంటే, ఒకవేళ ద్రాక్ష చెట్టు తీగలనే పోలిస్తే ఆ తీగ ఆ ద్రాక్ష చెట్టులో ఉండాల, ఆ ద్రాక్ష చెట్టుతో కలిసి ఉండాల. కలిసి ఉండేటువంటి అనుభవం, కలిసి ఉండేటువంటి అనుభవం, కలిసి మెలిసి ఉండేటువంటి అనుభవం ప్రియులరా. ప్రియులరా, అంతేకాదు మనం కనుక గమనించినట్లయితే ఈ కలిసి ఉండేటువంటి అనుభవాన్ని మనం ఏ రకంగా తీసుకోవచ్చు అని అన్నట్లయితే ఫెలోషిప్గా మనం భావించవచ్చు. నిలిచి ఉండండి అంటే అర్థం ఏంటంటే, యేసయ్యతో, దేవునితో, దేవుని వాక్యంతో మనం సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉండాలి. మనందరికి చాలా బాగా తెలుసు ప్రియులరా. మరి అడవిలో కనుక, అరణ్యంలో గమనిస్తే ఏదైనా ఒక జంతువు ఒంటరిగా ఉందనంటే దానికంటే బలం కలిగినటువంటి జంతువు దాని మీద అటాక్ చేసేటువంటి ప్రమాదం. అయితే అవి గనక ఒక గుంపుగా ఉంటే శత్రువు వాటి మీద దాడి చేయటానికి జంకుతాడు. అవన్నీ వెళుతూ ఉంటే కేవలం అట్లా పులైనా సింహమైనా ఎదురుగా అట్లా నిలవబడి వాటి వైపు చూడటమే తప్ప అటాక్ చేయటానికి ఏమాత్రం ప్రయత్నం చేయవు. ప్రియులారా, ఒకవేళ ఒక పెద్ద గుంపు వస్తుంది, ఎడ్ల గుంపు, దున్నపోతుల గుంపు, గొర్రెల గుంపు, లేకపోతే జింకల గుంపు వస్తా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క పులి కానీ సింహము కానీ ప్రియులరా మరి వాటి మీద దాడి చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు ఇవి ఏం చేస్తాయి తెలుసా? అవన్నీ వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో ఏదైతే బలహీనంగా ఉందో,
ఏదైతే గుంపులో లేకుండా సపరేట్ గావించబడతా ఉందో, భయపడి అన్ని పరిగెత్తున్నటువంటి సమయంలో గుంపులో ఉన్నవన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. ఏదైతే గుంపు నుంచి సపరేట్ అవుతుందో ఆ సపరేట్ అయినటువంటి దాని మీద శత్రువు టార్గెట్ చేస్తుంది. అయ్యా వినండి, ఇటు చూడండి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వాక్యంలో అదే తెలియపరుస్తూ ఉన్నాడు. తీగలు మేరు, ద్రాక్షావల్లిని నేను, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేనెవని యందు నిలిచి ఉండునో మరి వాడు మరి చక్కగా ఫలిస్తాడంట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనేటువంటి మాట ప్రభువారు తెలియపరుస్తున్నారు. కనుక ప్రియులారా, నిలిచి ఉండటం అనంటే సహవాసంలో ఉండటం, వాక్యంలో ఉండటం, దేవుని యొక్క బిడ్డలతో ఉండటం. దేవునికి సంబంధించినటువంటి గుంపులో ఉంటున్నావా? దేవునికి చెందనటువంటి గుంపులో ఉంటున్నావా? దేవుని మాటల యొక్క సహవాసంలో ఉంటున్నావా? దేవుని మాటలు కానటువంటి వాటిలో ఒకవేళ జీవిస్తున్నావా? నీ టైం స్పెండింగ్ అనేది ఎక్కువగా ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? టీవీతో ఉంటుందా? సినిమాలు షికారులతో ఉంటుందా? ఏమంటే లోక సంబంధమైనటువంటి పనిపాట్లలో, వ్యాపారాల్లో ఉంటుందా? దేవునితో నీ యొక్క మైండ్ ముడిపడి ఉంటుందా? అట్లని మనం ఏ పని చేసుకోవద్దు, ఏ బిజినెస్ చేసుకోవద్దు, ఏ ఉద్యోగం చేసుకోవద్దు అని కాదు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన మనసు, హృదయం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఆ బౌండరీని దాటి వెళ్ళకూడదండి. ఆ బౌండరీని దాటి వెళ్ళకూడదు ప్రియులారా. ఆ కంచెను దాటి వెళ్ళకూడదు. మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా, నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి, సహవాసంలో ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి జంతువులు కానీ, పక్షులు కానీ ఒకవేళ గుంపులో ఉన్నప్పటికీ కూడా శత్రువు దాడి చేసి ప్రమాదాలు కలుగజేయచ్చేమో, అలాంటి పరిస్థితులు రావచ్చేమో. కానీ దేవుని బిడ్డలు గనక దేవుని సంఘములో ఉన్నట్లయితే ప్రియులారా, దేవుని కంచె వారు చుట్టూ ఉంటుంది గనుక శత్రువు దాడి చేయలేడు, శత్రువు హాబీ అవ్వలేడు, శత్రువు రావటానికి భయపడతాడు. ఏ ఆయుధము నీకు విరోధముగా వర్ధిల్లదని అంటున్నాడు 91వ కీర్తనలో ప్రభువారు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే నీ యొక్క మరి దండమును, తుడ్డుకర్ర నాకు తోడుగా ఉంటాయని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో గమనిస్తూ ఉన్నట్లయితే నీవు, నేను దేవుని బిడ్డలమైనటువంటి, దేవుని బిడ్డలని పేరుగాంచినటువంటి మనం ద్రాక్ష చెట్టు అయినటువంటి యేసయ్యలో నిలిచి ఉన్నామా? ఏమో అందరు గమనించండి. నిలిచి ఉన్నామా? నిలిచి ఉన్నావా? మార్గాన్ని తప్పుతున్నావా? ప్రక్కకెళ్ళిపోతున్నావా? నిలిచి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఈ రోజున మనం ఎలా ఉన్నాం అని పరిశీలన చేసుకున్నప్పుడు నిలిచున్నామో లేదో అనేది మనకు అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ మనం జాగ్రత్త చేసుకోవాలి, ఎక్కడెక్కడ మన తప్పిదాలు ఒప్పుకోవాలి అనేది మచ్చుకు కొన్ని పాయింట్లు మనం గమనిస్తాం ప్రియులారా. మొట్టమొదటిగా మనం గమనిస్తాం, చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండమ్మా. ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు. ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభువారు తెలియపరుస్తున్నాడు. నిలిచి ఉన్నాడు దేవునిలో ఒక వ్యక్తి, ఒక ఆమె దేవునిలో నిలిచి ఉంది, ఒక సంఘం దేవునిలో నిలిచి ఉంది అని అంటే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే వాడు పాపం చేయడు, ఆ సంఘం పాపం చేయదు, ఆమె పాపం చేయదు, పాపానికి దూరంగా ఉంటుంది, పాపానికి దూరంగా ఉంటాడు, పాపాన్ని అసహించుకుంటాడు, పాపం చేయటానికి జంకుతాడు, పాపం చేయటానికి ఇష్టపడడు. యోసేపు స్థలం మారినా, ఊరు మారినా, భాష మారినా, దేశం మారినా, పరిస్థితులు మారినా, తన సొంత వారు తనకు దూరంగా ఉన్నా, తన
వారితో సహవాసం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తన ఎదురుగా పాపయుక్తమైనటువంటి ఒక కార్యం చేయడానికి ద్వారాలు తెరుచుకొని తనను మ్రెంగడానికి వస్తూ ఉంటుండగా పాపం చేయడానికి ఇష్టపడలా. అక్కడి నుంచి పారిపోయాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో మనందరికీ తెలుసు ప్రియులారా. దేవుని యందు నువ్వు నిలిచి ఉన్నావు అని అంటే, అరే ఈ తప్పు నేను ఎలా చేస్తాను, ఈ చెడు మాట నేను ఎట్లా మాట్లాడతాను, ఈ చెడును నేను ఎలా చూస్తాను, ఈ చెడును నేను ఎలా స్వీకరిస్తాను, అది 10 రూపాయలైనా 10 పైసలైనా 10,000 10 లక్షలైనా నాకు అవసరం లేదు. ఏమ్మా వింటున్నారా? వాక్యం వింటున్నారా? ఆడుకుంటున్నారా? వాక్యం వినండి ప్రియులారా. ఏంటంట? పాపము చేయడు, పాపము చేయడు. నువ్వు దేవునిలో నిల్చున్నావా? నిల్చుంటే పాపయుక్తమైన దాని పట్ల నువ్వు ఇంట్రెస్ట్ చూపించవు. ఫస్ట్ నాకు వద్దంటావు, అంతే. నాకొద్దు. కొన్ని ఉద్యోగాలు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాంట్లో అబద్ధాలు ఆడాల్సిన పనులు ఉంటాయి, మోసాలు చేయాల్సిన పనులు ఉంటాయి. ఏమ్మా దాన్ని నువ్వు ఏరి కోరి చూస్ చేసుకున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు అవన్నీ చేయడానికి ఇష్టపడుతున్నట్టు అనమాట. అదే ప్లేస్లో యోసేపుని కానీ, యోబుని కానీ, పౌలును కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోను కానీ, దానియేలు కానీ తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఏం చేస్తారు? మాకు వద్దంటారు. అవసరమే చచ్చిపోతాం. దానియేలు పుస్తకం 6వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి దానియేలు గారి యొక్క జీవితం కూడా ఎంత యథార్థంగా ఉందో ఒక్కసారి గమనిస్తామా ప్రియులరా? చూడండి, యవనస్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మా? 4 కానీ 5 కానీ ఉంటుంది. తీసారా? దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 4వ వచనం, 4వ వచనం మధ్యలో ఉంటుంది. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుక్కోలేకపోయారంట. తప్పైన లోపమైన వాళ్ళు కనుక్కోలేకపోయారు. లోపాలు తప్పులు బ్లేమ్ వేశారు కదా, మరి సింహాల గుహలో కట్టలేడయ్యా. దేవుని పద్ధతి విషయంలో వాళ్ళు తప్పుపట్టడానికి ప్రయత్నం చేశారు. ఆయన ప్రార్థన చేయనీయకుండా చేయటానికి వాళ్ళు ప్లాన్ వేశారు. ఆయన రోజుకు 3 మారు ప్రార్థన చేసేవాడు. దాన్ని నెపంగా వేసి రాజుగారికి తప్ప ఇంకెవరికి కూడా మరి ఆ తలుపు వేసేయండి అమ్మా, తలుపు వేసేయండి, తలుపు గడి పెట్టేసేయండి, వెనకొచ్చేవాళ్ళు బయటే ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ గమనిస్తూ ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యందు నిలిచి ఉన్నాడు ఒక వ్యక్తి నిలిచి ఉన్నారు అని అంటే ఆ వ్యక్తి ఏం ప్రాక్టీస్ ఉంటుందండి? పాపం చేయని ప్రాక్టీస్ ఉంటుంది. పాపం చేసే ప్రాక్టీస్ కాదు. పాపం అంటే అసహించుకుంటారు వాళ్ళు. పాపం జోలికి పోరు, పాపం జోలికి పోరండి, పాపం జోలికి పోరు. అంటే దాని అర్థం ఏంటి అన్నట్లయితే ప్రియులరా, చూడండి, పాపం అంటే ఏంటమ్మా? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం. దేవుని యొక్క ఆజ్ఞల్ని ధిక్కరించడమే పాపం కదా. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను 3:24. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ప్రియులారా, ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉంటాడంట. ఆయన ఆజ్ఞలు గైకొంటాడు. ఆయన ఆజ్ఞలు గైకొంటలేదంట అర్థం ఏంటంటే పాపం చేస్తున్నట్టే. ప్రియులారా గమనించండి, పాపం చేయుడు అంటే అర్థం ఏంటంటే దేవుని మాట బట్టి జీవిస్తాడు, దేవుని మాటలోనే నిలబడి ఉంటాడు, అంతే. ఇంకా దేవుని కోసం జీవిస్తాడు, దేవుని కోసం చచ్చిపోవటానికి కూడా సిద్ధపడతాడు. దానియేలు మీదకి సింహాల గుహ వంటి సమస్య వచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడండి? చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడే తప్ప దేవునితో సహవాసం చేసే విషయంలో మాత్రం ప్రక్కకి వెళ్ళటానికి ఇష్టపడలా. అదండి నిలిచి ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఉండేటువంటిది. పాపం చేయుడు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తాడు. ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క వాక్కును నువ్వు పాటిస్తున్నావా? చదువుతున్నావా? వాక్యం చదివే టైం ఉందా నీకు?
ఏమండి, తినటానికి టైం ఉంది, బట్టలు కట్టుకోవటానికి టైం ఉంది, షాపింగ్లకి టైం ఉంది, అన్నిటికీ గంటల గంటల టైము. దేవుని వాక్యాన్ని మాత్రం పొద్దున్న వెళ్ళేసి 5 నిమిషాలా 10 నిమిషాలా, వాకింగ్లు ఎక్సర్సైజులు జిమ్ములు చేయటానికి ఏమో 1 అవరా 1.5 అవరా. ఏమండి, దేవుని వాక్యం చదివేదేమో నువ్వు అరగంట కూడా చదవట్లేదా? ఉద్యోగం చేయటానికి మాత్రం 8 గంటలా. దేవుని వాక్యం మరి ఏం చేస్తున్నావు? ఎంత చదువుతున్నావు? ఎంతసేపు సమయం గడుపుతున్నావు ఆయనలో? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? పిల్లలు గమనించండి. ఎలా ఉన్నావు నువ్వు? ఎలా ఉన్నావు? ఒక శ్రద్ధ ఏది నీకు? శ్రద్ధ ఉందా? పాపాలు ఎందుకు జరగవండి? దేవునితో నువ్వు సమయం గడపట్లా. పాపం చేయాలంటే భయం ఎప్పుడు వస్తుంది? దేవునితో నువ్వు సమయం గడిపినప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు. సహవాసంలో ఉన్నటువంటి ఆయన ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు నువ్వు పాపము చేయజాలవు. చేసే పరిస్థితులు వచ్చినా నిన్ను నువ్వు ఏం చేస్తావు? చాలా గట్టిగా స్ట్రాంగ్గా దేవునికి అప్పచెప్పుకొని ఉంటావు. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ఉన్నావు? దేవునిలో నిల్చున్నావా? దేవునిలో నిల్చున్నటువంటి మన దేవుని యొక్క వాక్యాన్ని కనుక గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త మూలవాక్యంలో గమనించినట్లయితే 5వ వచనం, తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు ఏం చేస్తా అంటండి. ఇంకా వేరేటువంటి పరిస్థితులు ఏం చెప్పట్లేదు ప్రభువారు. నువ్వు గ్రీస్ దేశస్తుడువా, నువ్వు అమెరికా వాడువా, యూరప్ వాడువా, నువ్వు ఇండియా వాడువా, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, నువ్వు ఎర్రగా ఉన్నావు బుర్రగా ఉన్నావు ఏం మాట్లాడట్లా. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నిలిచి ఉన్నాడు అనేటువంటి వ్యక్తి అంట ఎలా ఉంటాడండి? ఫలిస్తాడు, బహుగా ఫలిస్తాడు, ప్రభువు కోసం ఫలిస్తాడు. ఏమన్నా అబద్ధాలు చెప్పడంలో ఫలింపు కాదు, మోసాలతో సంపాదించే సంపాదన కాదు, చెడుతనంతో వచ్చినటువంటిది కాదు. నీ జీవితంలో ఒక గొప్ప ఫలింపు ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి మొదట ఉంటుంది నీ జీవితంలో. నీ జీవితంలో లోపటి నుంచే ఒక గొప్ప ఎదుగుదల ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మ సంబంధమైన బలం ఉంటుంది మొదట. ఆ తర్వాత శరీర సంబంధమైనటువంటివి. చాలామంది కూడా శరీర సంబంధమైనటువంటివి మరి కోరుకుంటున్నామే కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల చాలామంది కోరట్లేదు. శరీర సంబంధంగా ఎవరైనా బాగా ఎదిగారు అనుకోండి, అది గొప్ప ఫలింపు, దేవుడు అభివృద్ధి పరచడేమో అని అనుకుంటూ ఉంటారు. దేవుడు దానికోసం రాలేదు ఈ లోకానికి. దేవుడు అందుకోసం కాదు నిన్ను వృద్ధిపరిచింది. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదింపబడ్డాడు కదా. కరెక్టేనండి. దరిద్రుడైన లాజరు ఒక పాయింట్ని పట్టుకొని దాన్ని నువ్వు ఒక గ్రాఫ్ గీయాల్సిన పని లేదు. యేసు ప్రభు ఆయన గొప్ప ధనవంతుడు కదా, దరిద్రుడు ఎందుకు అయ్యాడు? నీకోసం నా కోసం దరిద్రుడారు, పోగొట్టుకున్నాడు అన్నీ. హెబ్రీ పత్రికలో మీరు మరి నమ్మినటువంటి క్రొత్తల్లో మీ ఆస్తి కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డారంటాడు. అపోస్తలుల పాదాల వద్ద సమస్తం విడిచిపెట్టినటువంటి అనుభవాలు ఉన్నాయి శిష్యులకు, అనేక మంది దేవుని బిడ్డలకు. ఇవన్నీ గమనించినప్పుడు ప్రియులరా, నీకు ఇష్టం వచ్చినట్టుగా వాక్యాన్ని ఆపాదించుకోవడం కాదు. నీ జీవితంలో ఫలింపు ఉందా? ఆత్మఫలం ఉందా? మొదట గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం కనుక గమనించినట్లయితే అక్కడ తెలియపరచబడతా ఉంది 23, 24, 25 వచనాల్లో. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము అన్నీ ఇచ్చాడు కదండి. 9 రకాలైనటువంటి ఫలం ఉంది. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంట. ఆత్మ ఫలింపు ఉందా నీకు? ఫలం ఏదండి? ఫలం అంటే కారా? ఫలం అంటే కొత్త చీర? ఫలం అంటే బైకా? ఏమండి, ఫలం అంటే ఉద్యోగమా? యేసు ప్రభు నమ్మని వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తున్నాయా? యేసు ప్రభు నమ్మని వాళ్ళు కూడా అన్నీ కొనుక్కుంటున్నారే? ప్రియులారా, మొదట ఆత్మ సంబంధమైన ఫలం. మందులు మాకులు ఆపరేషన్లు చేయించుకొని కూడా స్వస్థ పొందిన వాళ్ళు ఉన్నారు. మరి నీకు నాకు తేడా ఏంది? ప్రియులారా, నిజంగా
మన జీవితాల్ని పాపము నుంచి, శాపం నుంచి రక్షించి ఫలభరితమైనటువంటి అనుభవంలో పెట్టేటువంటి పరిస్థితి, పాపాన్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితి, పాపాన్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితి ప్రియులారా. కాబట్టి గమనిస్తూ ఉన్నట్లయితే, గేట్ తీయండి, అమ్మాయి వచ్చింది కనుక ప్రియులారా గమనిస్తున్నట్లయితే, రెండవదిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం, నిలిచి ఉన్నారు అని అంటే అర్థం ఏంటంటే ఏంటంట, వాళ్ళు ఫలిస్తారండి. ఆత్మఫలం కంపల్సరీగా ఉంటుంది. లోక సంబంధమైనటువంటి ఈ యొక్క లోకానికి సంబంధించినటువంటి ఫలాలు నీ దగ్గర లేకపోయినా ఖచ్చితంగా ఆత్మఫలం మాత్రం కంపల్సరీగా ఉంటుంది. హెబ్రీ పత్రికలో అదే కదండి 11వ అధ్యాయంలో రాస్తుంటాడు. మన యొక్క ముందున్నటువంటి ఆ యొక్క విశ్వాస వీరులందరి గురించి మాట్లాడుతూ ఏం తెలియపరుస్తూ ఉన్నాడు, వారు మరి ఈ లోకంలో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన ఫలాలను పొందుకోలేదంట. పునాదులు కలిగినటువంటి ఆ పరలోక పట్టణం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ తమ ప్రాణాలు విడిచారంట. పిల్లలు గమనించండి. కాబట్టి ఈ లోకంలో నీకు నాకు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా టెంపరీ మాత్రమే. ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. అవే శాశ్వతం అనుకోవద్దు. అవుంటేనే నువ్వు గ్రేట్ అని అనుకోవద్దు. అవుంటేనే నేను దేవుడు హెచ్చించాడు అనుకోవద్దు. అవుంటేనే కాదండి. దేవుని కోసం పౌలు గారు ఏమన్నాడు, సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. మరి దాన్ని ఏమంటారండి? అసలు దానికోసం ప్రయాసపడలా ఆయన. నాకేమేమి లాభకరంగా ఉన్నాయో వాటిని కూడా నష్టంగా ఎంచుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఫలింపు కావాలి ప్రియులారా. ఆత్మ ఫలింపు నీలో ఉంటే శరీర సంబంధమైనటువంటి ఫలాలు కూడా ఆటోమేటిక్గా దాని వెనక వస్తాయి. నువ్వు వాటి వెంట తిరగబాకు. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ రోజున దేవునిలో నీవు నిలిచి ఉంటే గనుక ప్రియులారా జరిగేటువంటి విషయం ఏంటో తెలుసండి. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో గమనిస్తున్నట్లయితే 15వ అధ్యాయం 9వ వచనం మరియు 12వ వచనం. 9-12 చదవండి ఎవరైనా. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. ప్రియులారా ఏం చేయాలంటండి, నిలిచి ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువు ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకుంటారంట. అంటే నీ జీవితంలో ప్రేమ ఉండాలా. ఏముండాలమ్మా? ఏం ప్రేమ ఉండాలా? దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ ఉండాలా. యేసయ్య ప్రేమ ఏం చేసిందంటే మన కోసం ఏం చేసిందయ్యా? ప్రాణం పెట్టడానికి వెనుకాళ్ళ తను తాను అప్పగించుకుంది, తను తాను త్యాగపూరితంగా అర్పించేసుకుంది. ఈరోజున నీలో నాలో ఏం ప్రేమ కావాలి, ఏంటి కొదువు అంటే దైవికమైనటువంటి ప్రేమ, యేసయ్య ప్రేమ మన యొక్క జీవితాల్లో ప్రియమైన వాళ్ళరా ఉండాలి. అయ్యా వింటున్నారా? వాక్యం వింటున్నారా బాబు? వాక్యం వింటున్నారా? ఆడుకుంటున్నారా పిల్లలతో? పిల్లరా గమనించండి, మరి దేవుని ప్రేమ నీలో ఎంత ఉంది? దేవుని ప్రేమ ఎలా వస్తుందండి? దేవుని దగ్గర కూర్చుంటే, దేవుని దగ్గర వచ్చి నేర్చుకుంటే దేవుని ప్రేమతో నువ్వు నింపబడతావు. దేవుడు ఎలా ప్రేమించాడో తెలుసుకొని అలా ప్రేమించడానికి నువ్వు పాటిస్తే ఆ ప్రేమను చేసే విషయంలో అలవాటు అవుద్ది కదండి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి చాలామందికి కూడా ఎవరో అసలు చదువు రానటువంటి వాళ్ళు తప్ప అందరికీ ఆలు నేర్చుకున్నారమ్మా. ఆలు ఎలా వచ్చినాయమ్మా? గీత ఆలు వచ్చా నీకు? ఎట్లా నేర్చుకున్నావు కదా? చిన్నప్పుడు ఏం చేశారమ్మా? ఆ పలక మీద అని రాసి నీకు ఇచ్చారు. ఏం చేసావు నువ్వు అప్పుడు? ఏం చేసావు బాబు? ఆ బలపం తీసుకొని దాన్ని రుద్దటం ప్రారంభించావు. అని దాని మీదే ఎన్నో వందల సార్లు రుద్దితే తర్వాత ఏమైంది? వచ్చేసింది నీకు. వచ్చేసింది. యేసయ్య ప్రేమ ఏసైలాగా అంటే ఊరక దూరం నుంచి చూసి
ఆదివారం ఒకరోజు వచ్చి ఏమండి ఇంట్లో 24 గంటల టీవీలు, సినిమాలు, శిఖర్లు, బయట ప్రోగ్రాములు ఇవన్నీ పెట్టుకొని యేసయ్య ప్రేమలాగా నేను ప్రేమిస్తున్నాను నువ్వు మాట్లాడితే కుదరదు. యేసయ్య ప్రేమను తెలుసుకో. యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమో తెలుసుకొని ఆ ప్రేమను పాటించడానికి నీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు యేసయ్యలాగా ప్రేమిస్తావు. ప్రాక్టీస్ చేయాలి. యేసయ్య ప్రేమను ప్రాక్టీస్ చేయాలా కదండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్, ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్. అదే ఒక మ్యానేనా? అందరూ పర్ఫెక్ట్ అవుతారు. ఏం ప్రాక్టీస్ చేయాలా? నిన్న 4 సినిమాలు చూసా, 5 చూసా, కొత్త ఎన్ని వచ్చేసినాయి మొత్తం చూసేసా కదండి. ఇక్కడే ఉన్నాడు మా అబ్బాయి. ఆయన గూడూరు వెళ్ళాడంటే పాపం చక్కగా భలే బిజీ అయిపోతాడు. ఎవరికి అందుబాటులో ఉండడు. పొద్దున్నుంచి రాత్రి దాకా అన్నం తినే టైంలో మాత్రం కిందకు వస్తాడు. టీవీ, మొబైలు ఏది లేదంటే ల్యాప్టాప్. ఏం చూస్తున్నాడు? దేవుడి పాటలు, సినిమాలు కదండి. దేవునికి సంబంధించి ఎంత ఎదుగుతున్నాడో. ప్రియులారా గమనించండి, ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు? గడ్డి తింటాం ప్రాక్టీస్ చేస్తే గడ్డి బ్రతికేమంది. చెత్తను ప్రాక్టీస్ చేస్తే చెత్త బ్రతికేమంది. దేవుని ప్రేమను ప్రాక్టీస్ చేస్తే దేవుని ప్రేమ ఉంటుంది నీ జీవితంలో. నీ దగ్గరికి వచ్చి ఎవరైనా దేవుని ప్రేమను పొందుకోగలుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. నువ్వు నిలిచున్నావా? దేవునిలో నిలిచుంటే యేసయ్య లాంటి ప్రేమను నువ్వు చూపిస్తావు. యేసు ప్రభువు అంటున్నాడు కదండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడమ్మా? మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు ఆయన అంట మన నిమిత్తమై ఒక మాదిరి ఉంచిపోయాడండి. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలా? ప్రాక్టీస్ ఎలా చేయాలా? ఆయన అడుగు, ఆయన చూపు, ఆయన మాట ఎలా ఉందో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఆయనలాగా ప్రేమించే విషయంలో నీవు నేను కూడా ఏమండి ఎదుగుతాము. ఈ రోజున దేవుని ప్రేమ ఉన్నట్ల ప్రేమ ఉంది, లోక సంబంధమైన ప్రేమ ఉంది. ఒక భర్తగా ప్రేమిస్తున్నావు భార్యని, ఒక తల్లిగా తండ్రిగా పిల్లలను ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమ ఉందా నీలో? దేవుని ప్రేమ ఉందా? దేవుని ప్రేమ కావాలండి. దేవుని ప్రేమ కావాలి. దేవుడు మరి దేన్ని ఆశించలా, కేవలం ఒక బాధ్యత వంటి ప్రేమను చూపించలా. ఆయన త్యాగపూరితమైన ప్రేమ చూపించాడు. అగాపే ప్రేమ. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా గమనిస్తూ ఉన్నట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో గొడవ చేయబాకండి ట్రెండ్ ప్రియులరా గమనిస్తున్నట్లయితే దేవుని ప్రేమ కలిగి ఉంటాం. యేసయ్య లాంటి ప్రేమ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి మరి ఆ తత్వం, ప్రేమించే తత్వం, తగ్గించుకునే తత్వం అన్నీ ఉంటాయి అన్నమాట ప్రియులరా ప్రేమలో. ఈరోజు నీ ప్రేమ ఎలా ఉంది? నీ ప్రేమ ఎలా ఉంది? నీ ప్రేమ మెచ్యూర్ అయిందా? నీ ప్రేమ ఎదిగిందా? ఏమ్మా జ్యోతిమ్మ గారు నిద్రపోయారా? బాగా కళ్ళు తెరిచి చూడండి. కనుక ప్రియులరా నీ ప్రేమ ఎలా ఉంది? నీ ప్రేమ ఎలా ఉంది? యేసయ్యలాగా ప్రేమించే అంత స్థాయికి వస్తున్నావా? ఎదుగుతున్నావా? నువ్వు నిలిచి ఉంటే ఖచ్చితంగా అలా చేస్తావు ప్రియులరా. తర్వాత 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులరా గమనించండి. మనం 1 యోహాను పత్రికలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని, ఆయన యందు ఉండటం అంటే ఆయన యందు నిలిచి ఉన్నామని దీన్ని బట్టి తెలుస్తుందంట. ఎప్పుడు తెలుస్తుందంటమ్మా? ఎప్పుడు ఆయన ఎలా నడిచాడో అలా నడవాలి, ఆయన ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి.
ఆయన ఎలా రెస్పాండెడ్ అలా రెస్పాండ్ అవ్వాలి. ఆయన ఎలా సంతోషించాడు అలా సంతోషించాలి. ఆయన ఎలా ద్వేషించాడు అలా ద్వేషించాలి. ఆయనలాగా అంట. ఒక్క ప్రేమే కాదు, ఆయనలాగా ఉండాలంట. ఏమ్మా ఉంటున్నారా? ఏమ్మా శబానా? ఆయనలాగా, ఏసైలాగా. పెళ్ళి అయిన తర్వాత సురేష్ లాగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే ఏసైలాగా ఉండాలనుకుంటున్నావా? ఎలా ఉంటున్నారు బాబు? మన టార్గెట్ ఏసైలాగా కాదండి. అంటే నేను ఒక నానుడు విన్నాను, కరెక్ట్గా తెలియదు. ఏంటంటే యేసు ప్రభు యొక్క శిష్యులందరంట ఏసైలాగానే ఉండేవాళ్ళంట. మరి అది ఆ మీసాలు గెడ్డాలో తెలీదు, ఆ డ్రెస్ అపీరెన్స్ తెలీదు, ఏమో కానీ ఒక నానుడి, కొంతమంది బైబిల్ పండితులు అన్న మాటలు. అందుకనేనంట ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే, నేను యేసయ్యని మీకు అప్పగిచ్చేస్తాను అని అన్నప్పుడంట అక్కడున్న యాజకులు పెద్దలు అందరూ అన్నారంట, ఒరే నాయనా నువ్వు యేసయ్యని అప్పగిస్తానంటున్నావు, అది మళ్ళీ రాత్రి వేళ అంటున్నావు, మరి మేము వచ్చేసేసి యేసయ్య బదులు వేరే వాడిని పట్టుకెళ్తే అదేంటేనంటే, మీరందరూ ఒకే రకంగా కనిపిస్తారు కదా, ఎక్కడ చూసినా కానీ గడ్డాలు మీసాలు అంతా చూస్తామంటే అందరూ ఒకే రకంగా కనిపిస్తున్నారు. యేసయ్య ఎవరో, పేతురు ఎవరో, యోహాన్ ఎవరో తెలియదు, యేసయ్య బదులు పేతురునో యోహాన్నో మేము పట్టుకెళ్ళిపోతే మాకు ప్రయోజనం ఏంది అని అన్నప్పుడు ఇస్కరియోతు యోధా ఒక సలహా ఇచ్చాడు. సరే ఒక పని చేద్దాం, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు, ఆయన మీరు ఇమీడియట్గా ఆయన్నే క్యాచ్ చేయండి. ఏమ్మా వింటున్నారా? కుమారి గారు ఆడుకుంటున్నారా? పిల్లలందరూ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారమ్మా మనతో. మన వాక్యాన్ని వినాలి. ఎప్పుడు నేను మీ దగ్గర ఉండను, గుర్తుపెట్టుకోండి. కనుక ప్రియులరా, గమనిస్తున్నట్లయితే ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయన ముద్దు పెట్టుకొని యేసయ్యని అప్పగించాడు. ముద్దు పెట్టుకోగానే ఈయన యేసయ్య అని సైనికులకి అందరికి అర్థమైపోయింది. ఇమీడియట్గా యేసయ్యని క్యాచ్ చేశారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తున్నట్లయితే ఈ రోజున నా జీవితాలు ఎలా ఉంటున్నాయి? యేసయ్యలాగా ఉంటున్నాయా? యేసయ్యలాగా ఉన్నాయా? టార్గెట్ అదేనా? మీకు చాలాసార్లు చెప్పాను, తమిళనాడులో ఒక వ్యక్తి ఉండేవాడంట, పొన్నురాజ్. ఏం పేరండి ఆయన పేరు? పొన్నురాజ్. ఆయన ఏమని పిలిచేవాళ్ళు అందరూ? లిటిల్ గాడ్. సుగుణ ఒక్కతే గుర్తుపెట్టుకుంది, మిగతా వాళ్ళందరికీ మెమరీ లేదు, ఉందగాని లాస్ అయింది. పొన్నురాజ్ ఆయన్ని చిన్న దేవుడు అని పిలిచేవాళ్ళంట. ఏం బాబు నాయన, మిమ్మల్ని అందరిని ఏమని పిలుస్తున్నారు? గాడిదలు అంటున్నారా, కుక్కలు అంటున్నారా, పందులు అంటున్నారా? ఏమని పిలుస్తున్నారండి పేర్లు? నిన్ను దేవుడు అంటున్నారా, దైవం అంటున్నారా? ఏమ్మా స్త్రీలారా, మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు ఇళ్ళల్లో? అంటున్నారా? ఎవరిని బాబు? నిన్న బానునా, నితేష్నా? పులులు సింహాలు కాదయా, యేసయ్య, మరో యేసయ్యలాగా ఉండాలి, యేసయ్యలాగా నడుచుకోవాలండి. అర్థమైందండి? 5వ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, ఆయన ఏంది నిలిచి ఉంటే, 4వది విన్నాం, ఆయనలాగా నడుస్తాం. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వాక్యం. ఎవరు ఆయన యందు నిలిచి ఉంటారో, ధైర్యంగా ఎవరు నిలబడగలరమ్మా? ఆయన యందు నిలిచున్నాడే. నువ్వు ధైర్యంగా ఉంటావు. నీలో తప్పులుంటే భయపడతావు, నీలో పాపం ఉంటే భయపడతావు. యేసు ప్రభువారు జంకల, ఏమండి, తప్పులు నిందలు వేసి ఆయన కొడుతున్నప్పటికి కూడా జంకల, ధైర్యంగా నిలబడ్డాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి వాక్యం సెలవిస్తూ ఉంది, ధైర్యంగా ఉంటారు. అయ్యా వాక్యం వినండి అయ్యా బాబు నాయన. బయట ఆడుకుంటున్నాడు పిల్లలతో సుమన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తున్నట్లయితే సిగ్గుపడక ధైర్యంగా ఉంటాం. మనం ఎప్పుడైనా కాని పనులు చేస్తే సిగ్గుపడతాం కదండి, తలెత్తుకోగలమా? మరి ఎప్పుడైతే తన తమ్ముడిని చంపేశాడో కయీను, అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నువ్వు మంచి పని చేస్తే, సత్క్రియ చేస్తే తలెత్తుకొనవా?
ఇప్పుడు తల దించుకొని ఉన్నాడంట, సిగ్గుపడతా ఉన్నాడు. సిగ్గుపడక ధైర్యంగా ఎప్పుడు ఉంటావు? సత్క్రియ చేసినప్పుడు, ఆయన ఎందుకు నిల్చున్నప్పుడు ధైర్యంగా ఉంటావు ప్రియులరా. ఆయన వాక్యంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఈ రోజున నీ యొక్క ధైర్యం యేసుప్రభువేనా, వాక్యమేనా, సహవాసమేనా? ఒకసారి గమనించండి. చివరిగా మరొక మాట చూసి మనం ముగిస్తాం ప్రియులరా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వాళ్ళు మొదట ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటారు, అడిగేవాళ్ళుగా ఉంటారు. కేవలం అడిగేవాళ్ళుగా కాదు, అడిగిన వాటిని పొందుకునేవారుగా ఉంటారంట. నిలిచున్నాడు, నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును. అప్పుడేమవుతుందంట, మీకేది ఇష్టమో అడుగుడి, మన ఇష్టాలు కోరికలు తీర్చుకోవచ్చంట. ఎవరైతే ప్రార్థన చేసి పొందుకుంటున్నారో వారు నిలిచి ఉన్నవాళ్ళు. ఈరోజు నువ్వు అసలు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? పొందుకునే వ్యక్తిగా ఉన్నావా? ప్రియమైన వాళ్ళరా, గమనించండి. మన ప్రభు గొప్ప దేవుడు. ఆయన యందు మనం నిలిచి ఉందాం. ఇప్పటి వరకు దరిదాపుగా ఒక 6 విషయాలు మనం చూసాం కదండి. యేసు ప్రభునందు, వాక్యమందు నిలిచి ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి? పాపం చేయరు, పాపాన్ని అసహించుకుంటారు. రెండవది ఏం చేస్తారమ్మా? ఆయన యందు నిలిచి ఉంటే రెండవది ఏంటి? ఫలిస్తాము, బహుగా ఫలిస్తాము దేవుని కోసం. ఆత్మఫలం ఉంటుంది ముఖ్యంగా. ఆయన యందు నిలిచి ఉంటే మూడవదిగా ఏంటంటయ్యా? ఏమ్మా? ఆయన లాంటి ప్రేమనే మనం ప్రేమ చూపిస్తాం ఇతరుల పట్ల. ఆయన లాంటి ప్రేమను కలిగి ప్రేమిస్తాము. తర్వాత నాలుగోది ఏంటమ్మా? ఆయనలాగా నడుచుకుంటాం. ప్రేమించడమే కాదు, ఆయనలాగానే నడుచుకుంటాం. ఆయన ఎట్లా నడుస్తున్నాడో, అసలు ఆయన ఎలా ఉంటాడో అలాగే ఉంటావు నీవు కూడా, అలానే ఉంటావు. ఐదోది ధైర్యంగా ఉంటారండి నీతిమంతులు. సామెతల పుస్తకంలో ఏముందమ్మా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. నీతిమంతుడైన యేసయ్య ఉంటాడు కాబట్టి నువ్వు యేసయ్యలో నిలిచి ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు, సిగ్గుపడకుండా ప్రియులారా. అంతేకాకుండా చివరిది ఏంటమ్మా మనం చూసింది? ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు, ప్రార్థన చేసి పొందుకునే వ్యక్తిగా కూడా నీవు ఉంటావు ప్రియులారా. ఖచ్చితంగా పొందుకుంటావు. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో, ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. మన జీవితాలు గమనించుకున్నట్లయితే మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. సంవత్సరానికి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ప్రభు కార్యాలు చేయలేదా? మనందరి జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడు. కనుక ఈ రోజున నీవు నిలిచి ఉన్నావా? నిలిచి లేవా? నిలిచి ఉంటే పాపాన్ని చేయవు, నిలిచి ఉంటే ప్రేమిస్తావు, నిలిచి ఉంటే ప్రియమైనటువంటి వాళ్ళరా ఏం చేస్తావు? ధైర్యంగా ఉంటావు. నిలిచి ఉంటే ఆయనలాగా నడుస్తావు. నిలిచి ఉంటే నిజంగా ఏం చేస్తావండి? ప్రార్థించి పొందుకునేటువంటి వ్యక్తివిగా ఉంటావు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున నేను యేసయ్యలో, వాక్యంలో నిలిచి ఉన్నానా లేదా? నిలిచి లేకపోయినట్లయితే ప్రభువా నేను నీ యందు నిలిచి ఉంటా, నీలోనే స్ట్రాంగ్గా ఉంటా. నీ దగ్గర నిలిచి ఉంటే ఈరోజు కాకపోతే తప్పక ఫలాన్ని పొందుకుంటా. అందుకే కదండి మొదటి కీర్తన 3వ వచనంలో ఉంది కదా, ఆకువాడక ఏదంట, అతడు నీటి కాలువల ఎవరు నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు. తన కాలమందు, ఇన్ డ్యూ సీజన్ తప్పకుండా నువ్వు ఫలిస్తావు. ఎందుకంటే నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి. నువ్వు చేసే ప్రతిదీ కూడా సఫలమవుతుంది. నువ్వు అడిగే ప్రతిదాన్ని పొందుకుంటావు. ఇన్ డ్యూ టైం తప్పక నువ్వు పొందుకుంటావు. అది ఇవాళే కావచ్చు, రేపే కావచ్చు, అది 4 రోజుల తర్వాతే కావచ్చు, 1 సంవత్సరం తర్వాతే కావచ్చు. ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ఆయనలో నువ్వు నిల్చున్నావు. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంది కాబట్టి తప్పకుండా ఫలాలు వస్తాయి.
ఏమండి, తీగ వచ్చేసిన వెంటనే నాకు ఫలాలు రాలేదు అనుకుంటే కుదరదు. ఆ తీగకు ఒక టైం ఉంది. అర్థమైందండి? ఒక టైం ఉంది. తప్పకుండా నువ్వు తీగగా చెట్టులో ఉన్నావా, విశ్వాసిగా దేవునిలో ఉన్నావా, సంఘంలో ఉన్నావా, యేసయ్య అనే శరీరానికి అతుకుబడినటువంటి అనుభవంలో ఉన్నావా, సహవాసంలో ఉన్నావా? ఎలా ఉంది నీ సహవాసం? ఏ చిన్న సమస్య వచ్చినా కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందండి కనెక్షను, ఆ వైరు ఇక లాస్ట్ అనమాట, ఒక్క పాయింట్ ఎట్ట గాలి ఎట్ట తగిలినా కానీ కట్ అయిపోద్ది అనమాట. అటువంటి కట్ అయిపోయేటువంటి విధంగా నీ సహవాసం ఒకవేళ ఉన్నదా, ప్రభువుకు ప్రార్థన చేయి. అంటుకట్టగలడు, బలపరచగలడు, స్థిరపరచగలడు. అడవి ఒలీవ మొక్కగా ఉన్నప్పుడే నిన్ను తీసుకొచ్చి మంచిదైనటువంటి ఒలీవ చెట్టుతో జతపరిచినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని నమ్మి మన జీవితాన్ని ప్రభుకు అప్పచెప్పుకుందాం. ప్రభువా, నీ నుంచి దూరంగా ఉండి ఫలాలు లేవు, ఎండిపోయా, చావడానికి సిద్ధంగా ఉన్నా, నరకానికి సిద్ధంగా ఉన్నా, నన్ను క్షమించు. ఈరోజు నన్ను నేను మీ యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా. నీలో నిలిచి ఎదగాలి, ఫలించాలి, ప్రేమించాలి, ధైర్యంగా ఉండాలి, నిన్ను చూపించాలి నా జీవితంలో. అడిగి సమస్తం పొందుకొని దేవుని బిడ్డలు ఎలా ఉంటారని చూపించాలి అని నిలిచి ఉండటానికి మన జీవితాల్ని తీర్మానం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో తల వంచుదాం, మోకరిస్తాం. ప్రియులరా, ఒక్కసారి మనల్ని మనం ప్రభు యొక్క హస్తాలకు